బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు కంటే ఇక సచ్చిందని పెడితే బెస్ట్ ఉంటుండే. కానీ తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదు. ఓటేసిన సీఎం, కొడంగల్లో ఓటు వేస్తున్న రేవంత్ రెడ్డి ఫోటో చూడండి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో హర్షం. బీఆర్ఎస్పై జనంలో ఇప్పటికీ విముఖత. బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు. ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లండి, పార్టీని మరింత బలోపేతం చేయండి. ఖర్గే సూచన. నేడు రాహుల్, కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. బీఆర్ఎస్ అనేది లేవదు, వాస్తవానికి లేవదు. ఎందుకంటే సచ్చింది ఇంకేడలేస్తుంది. సచ్చింది లేవదు, లేచి ఆడేది లేదు. కాబట్టి ఖచ్చితంగా అది ఎంత లేద్దామని ప్రయత్నం చేసినా కానీ జనాలే చంపుతున్నారు దాన్ని. అది రావద్దు, లేవద్దు అని. ఆ రకమైన పరిస్థితి. 90% స్థానాలు మావే. ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. 90 స్థానాలు మావే దాదాపు. ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు. గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి. కేటీఆర్ అడుగడుగున అధికార దుర్వినియోగం. ఎవడ్రా నాయన ఇది మీరు మాట్లాడేది? అడుగడుగున అధికార దుర్వినియోగం అంటే మెదకుల డబ్బులు వంచుతుంటే బీఆర్ఎస్ అభ్యర్థి దొరికితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడికి వస్తే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద కూడా రాళ్ళు రూపింది మీరు. అది మీ నీచ సంస్కృతి. ఏమన్నా అంటే రాళ్ళు ఇసిరేయాలి, జై తెలంగాణ అనాలి. ఇదా నీచ సంస్కృతి? అట్లా అనుకుంటే అధికార దుర్వినియోగం అని అంటారు. అధికార దుర్వినియోగం అని మాట్లాడితే మరి జగ్గారెడ్డి మీద ఈసీ ఎందుకు కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఎస్పీకి ఆర్డర్ ఇచ్చింది? అంటే ఇప్పుడు అధికార పార్టీయే కదా జగ్గారెడ్డి అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఆయన మీద కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఈసీ ఆర్డర్స్ పాస్ చేసింది. అంటే ఎవడు అధికార దుర్వినియోగం చేస్తున్నది ఏమైనా కనపడుతుందా అక్కడ? స్వేచ్ఛగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్. ఈసీ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు. అక్కడ ఆయన ఏంది దొంగ ఓట్లు పడుతున్నాయని వచ్చిండు. అధికార పార్టీ ఉండి కూడా దొంగ ఓట్లు పడుతున్నాయని ఆయన వచ్చిండు. వస్తే ఆయన మీద కేసు మళ్ళా. అంటే ఎక్కడ న్యాయంగా పనిచేస్తున్నట్ట లేకుంటే అన్యాయంగా పనిచేస్తున్నట్ట? అందుకనే ఎప్పుడుగో ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు. ఏం కాంగ్రెస్ వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు ఈసీ. అంటే ఈసీ ఎట్లా పనిచేస్తున్నది ఒకసారి ఆలోచించు. సిగ్గుండాలి అటువంటి మాటలు మాట్లాడుతందుకు.